ఓకే సో ఇంకెందుకు ఆలస్యం లెట్ మీ వెల్కమ్ రా ప్రసాద్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నువ్వు సౌందర్య గారా? అవునండి. అయితే మేము వెళ్ళొచ్చు అనుకుంటా. లేదు లేదు, ముందే ఆవిడ క్షమాపణలు చెప్పొచ్చు. అయితే ఓకే. కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. దేనికి బావా అలా వణుకుతున్నావు? చల్లని జాబిలు అన్నారు కదరా, ఆ చలికి వణుకుతున్నా. నువ్వు చలికి వణుకుతున్నట్టు లేదు బావా, సారికి వణుకుతున్నట్టుంది నాకెందుకో. సరే ఇంతకీ నువ్వు ఎవరు బావా? నేను రాజా. రాజా అంటే యాదవ రాజా? నో. నూక రాజా? నో. రైజింగ్ రాజా? నో 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 నో. ఇనో. మరి ఏ రాజురా? కొండవీటి రాజా, బొబ్బిల్ రాజా, ఆ రాజా, ఆ రాజే ఈ రాజా. ఎక్కడికి రా బావా, ఒక్కసారి సార కండలు చూసావా? చూశాను. ఆ కండలతో కొట్టించుకునే బాధ్యత నాకు లేదు బావా, నువ్వే కంటిన్యూ చేయి. సరే గారి నువ్వెవరు? నేను కిచ్చకొట్టుడు సుధాకర్, కానీ నెక్స్ట్ నుంచి పిచ్చకొట్టుడు నీకుంటుంది బావా. ఎందుకురా? సార ముందే సార క్యారెక్టర్ చేస్తున్నావు కదా, నీకు పిచ్చకొట్టుడే బావా. పద ఇంటికి దొంగతనం వెళ్దాం. సరే బావా పద వెళ్దాం. ఒక్క నిమిషం నువ్వు ఇలా అరిస్తే మేమేదో చేసామనుకుంటారు ఆడియన్స్. మేము దొంగతనం మాత్రమే చేసామండి, దీన్ని మేము చేయలేదు. మేము మీరు దొంగతనానికి వచ్చారా? అవునండి. సిగ్గు లేదు, మనీ లేదు. మీ సంగతి చెప్తా, మిమ్మల్ని సెల్లో వేస్తాను. ఆ సెల్లో సిస్టర్ మీరు కూడా చూడడానికి కొంచెం అందంగానే ఉన్నారు సిస్టర్. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? నేను సింగర్ అవుదాం అనుకుంటున్నాను. ఏదో సార్ పాడండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. చాలు 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 అమ్మా. నా పాట బాలేదా? చాలా బాగుందండి. మరి మీరు సింగర్ అవ్వచ్చు కదా, ఎందుకు ఇలా? సింగర్ అయ్యే స్తోమత నా దగ్గర ఇక్కడ ఉంది. నేనే పిన్ని వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాను. పిల్లలు వాళ్ళ పనులు అన్ని చూసుకొని అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు అవుతారండి. ఎలా? మీకోసం కష్టపడతా. రాజా మీరు నా కోసం. yes ఏదో నో నో నో. మిమ్మల్ని సింగర్ చేస్తాను. అరే బావా బావు నువ్వు దగ్గర చూస్తుండ్రా. ఎలా చేస్తారు? చెప్పను, చేసి చూపిస్తా. సార్ నమస్కారం. ఎవరు సార్ మీరు? రామచంద్ర డిసిపి. నూకరాజు షుగర్ బీపీ. ఎక్స్క్యూజ్ మీ, మీరు? రామచంద్ర డిసిపి. ఓ నేను జేసిపి. తెలుసు. నేను మాయా. తాయ పట్టుకుని మాయా అంటే నేను నమ్మను. నేను ఆసిని. ఆ సీన్లు ఇక్కడ కాదమ్మా, మామూలు చేసేద్దాం. నేను పెద్ద సింగర్ ని చెప్తున్నాను. దానికంటే ముందు నేను ఒక టీచర్ ని. ఏ క్లాస్ వాళ్ళకి చెప్తారు? 1, 2 తరగతులకి మ్యాథ్స్ చెప్తాను. ఎందుకు మీరేం చదివారు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చదివి 1, 2 వాళ్ళకి చెప్పడం మామూలు విషయం కాదు. నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను. ఒకసారి పాడండి. నిన్నే చూస్తూ నీ మాటల్లో ముంచేస్తూ నన్ను ఏదో 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 సింగిల్ హ్యాండ్ పాడకింకా పాడకింకా. పాట బాగుంది. బాగా పాడుతున్నానా? అడ్రస్ చెప్తారా? ఎక్కడికి వెళ్ళాలి? మీ గుండెల్లోకి వెళ్ళాలి. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. సింగరా ఇది రోడ్డు రోల్ రా, సింగరా ఇది రోడ్డు రోల్ రా. మీద ఏదో మాయ ఉంది, నేను మిమ్మల్ని సింగర్ చేస్తా. బావా 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 ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆన్సర్ చూడండి. నేను ఆవిడని సింగర్ అవ్వలేరు అని చెప్తున్నాను సార్. సింగర్ అవ్వలేరు అని చెప్తున్నా. ఆమె సింగర్ అవుతుంది. ముఖం నుంచి బ్రౌన్ పుట్టాడు. ముఖంలో నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, భుజాల నుంచి పుట్టాడు. మొన్ననే నా కొడుకు పుట్టిండు. అవునా అవునా అవునా. ఈ అమ్మాయి నేను సింగర్ చేస్తా. వద్దు సార్, నా మాట వినండి. నేను చేస్తా. బావా సార్ అవునా, నన్ను చెయ్యండి ప్లీజ్. సింగర్ ని చెయ్యండి అను. సింగర్నే
ఏదన్నా పని చేసి సింగర్ ని చేస్తే బెటర్ కదా. ఏం చేస్తావు? సింగర్ చేస్తా. ఆనా ఆనా అనా. అయ్యో ఎవరు మీరు? నారప్ప. ఆయనంటే నారప్ప. మరి నేను ఎర్రి పప్ప. అయ్యో మీరెందుకు వచ్చారు? ఇక్కడ అందరి కాళ్ళు పట్టుకుందాం వచ్చాను. అందరివి అవసరంలా, శారదొక్కటి పట్టుకుంటే చాలు. నా మరదలు ఇక్కడ ఉండాలి. కొంచెం పట్టుకో. ఈ ఎక్కడికి వెళ్తున్నా? ఒక్క నిమిషం ఆగు, నా ప్రాపర్టీ తెచ్చుకుంటా. అంజనా జవేరి 10 రూపాయలు 10 రూపాయలు. అంటే ఇవి నా కోసం కాదా? నీకోసం కదా, అమ్మ కూడా తెచ్చుకున్నా. సైకిల్ కావాలా? కావాలి. మంద కాదు, వెంకటేష్ గారిది. నేను ఫస్ట్ టైం చూడడం. నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను. ఒక పాట పాడినా? పాడు. చిన్ని చిన్ని ఆశ. నేను సింగర్ నేను చేస్తా. మరి డబ్బులు? డబ్బులుగో ఇవన్నీ పట్టుకొస్తా వెళ్ళి. ఎంతటి అదృష్టం, ఇంతమంది కలిసి నన్ను సింగర్ చేస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మీ అందరూ కష్టపడి నన్ను ఇంత పెద్దదాన్ని చేశారు. మీ అందరి కోసం ఏదో ఒకటి చేస్తాను. ఒక పాట పల్లవించు. నేను ఇంత గొప్పదాన్ని అవడానికి కారణం ఎవరో తెలుసా? నేను అసలు ఈ భూమి మీదకి రావడానికి కారణం, ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణం ఎవరో తెలుసా? మా అమ్మ. అసలే భూమికి భారం అని నన్ను అందరూ వదిలేసిన ఆమె 9 నెలలు మోసి ఈ భూమి మీద పడేసి నేను ఏది పడితే అది మేసి ఇప్పుడు ఇంత స్టేజ్ లో సింగర్ అయ్యారంటే అది ఎవరు గొప్పతనం? మా అమ్మ. ఒక్క నిమిషం. మాణిక్ భాష గారు మీరు ఎందుకు వచ్చారు? రాముడి కాలు తగిలి రాయి అహల్య అయినట్టు ఈ మణికొండ రాయి శిల్పాన్ని ఎవరు చేశారో తెలుసా? మా మణికొండ మున్సిపల్ చైర్మన్ గారు. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వదు, నాకు ఇల్లు దొరకలేదు. ఆ ఇల్లు ఉంది కాబట్టి, ఆ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అది ఆయన గొప్పతనం. ఒక్క నిమిషం. షికావత్ గారు మీరు ఎందుకు వచ్చారు? నా ముఖం మీద యాసిడ్ పడకుండా కాపాడి ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నా మేకప్. ఇంత దట్టంగా మేకప్ వేస్తే తప్ప మచ్చలు కవర్ అవ్వలేదు. అసలు ఇంత అందాన్ని ఇచ్చింది నా మేకప్. ఆ దపాలాలు దట్టించారు. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా గొంతులోని మాట పాటగా మారి నా నోట మీ అందరి చెవుల్లో చేరి ఒక గానంగా ఇంత పెద్ద ఘోరంగా ఇంత పెద్ద గానకురాయిలా నేను ఇంత అభివృద్ధి చెందని దానికి కారణం ఎవరో తెలుసా? వెంకటేష్ గారు. ఆయన కోసమే నేను ఇంతలాగా కష్టపడి గానం నేర్చుకుని ఆయనకు ఒక సాంగ్ కూడా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు లేకపోతే నేను ఏమైపోయేదాన్ని. ఈ రోజు సిగ్మెంట్ కూడా నాకు ఇచ్చేవారు కాదు సార్. మీరు వచ్చారని ఇచ్చారు. మీకోసం ఒక పాట. నిన్ను చూసిన తర్వాత ఇక ఎందుకు వచ్చాను డౌట్ వేసేసిందమ్మా. సింగర్ గా నేను అభివృద్ధి చెందాను మీకోసం. బయట పంపించేసి సార్ వెళ్ళమ్మా, ప్లీజ్ త్వరగా తీసుకెళ్ళండి అమ్మా.
10 years నుంచి చేస్తున్నాం అన్నగారు ఈటీవీలో. నాకు తెలిసి ఇంతకంటే బెస్ట్ ఈవెంట్ ఇంకొచ్చే ఉండదు. నిజంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ కిట్ హస్ బీన్ ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ ఫెంటాస్టిక్. అంటే నారప్పటి నుంచి డీసీపీ ఆనా మా రాజా రోల్ అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇంత బాగా చేశారు. ఇంత ఇంప్రూవైజేషన్ మీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ మీన్ చాలా బాగా ఉండింది. ప్రతి ఎక్స్ప్రెషన్ నోటీస్ చేస్తానే ఉన్నాను. ఏం ఇంప్రూవైజేషన్ చేస్తారే మీరు అందరూ. రియలీ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐ కేమ్ హియర్. సార్ మీరు రావడం మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నిజమైన సంక్రాంతిలో ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. సో మీకు ఇక్కడికి వచ్చి మా అందరితో టైం స్పెండ్ చేసినందుకు మీకు ఎలా అనిపించింది ఈ టీవీకి రావడం? హౌ డిడ్ యూ? ఫెంటాస్టిక్. ఐ నో అదర్ వర్డ్స్ అండ్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సంక్రాంతి పండుగలో ఇలాంటి ఈవెంట్కి నేను రావటం, మీ అందరి ముందు పార్టిసిపేట్ చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. It's wonderful seeing all of you and Khushbu and Meena. And thank you for being here today, and all of you. Thank you. I've had a wonderful time, and thank you ETV for having me, and all the very best. Thank you. Thank you so much for having you here, sir. Thank you so much, sir. Thanks a lot, sir. సో ఫ్యామిలీ అనగానే మనకు గుర్తొచ్చే ఒక ఫ్యామిలీ హీరో, ఒక ఫ్యామిలీ సూపర్ స్టార్ ఈజ్ నన్ అదర్ దాన్ విక్టరీ వెంకటేష్ గారు. సో అలాంటి వెంకటేష్ గారి గురించి ఒక మంచి ట్రిబ్యూట్ తో మా టీం అందరూ ముందుకు వస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ దెం. కలియుగ పాండవులు అనే సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసి నాటి నుంచి నేటి వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విక్టరీ వెంకటేష్ గారు అదేంటో ఒకసారి చూసేద్దామా? సోనారే సోనారే సున్ సున్ సోనారే 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 సున్ సున్ సోనారే సోనారే ఆయన ప్రేమించుకుందాం రా అంటే ఆ ప్రేమే పరిగెట్టుకొస్తుంది. ప్రేమలో మీకు తిరగలేదు బాబు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఘర్షణ సినిమాలో ఒక్కొక్కరిని గడగడలాడించారు. పోలీస్ గెటప్ లో దడ పుట్టించడమే కాదు, రొమాన్స్ లో రోమియో మన వెంకీ మామ. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ
చమకే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లె ముక్క రమ్మంటోందో అందగాడా పూల పక్క ఆకువక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడుబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాత్రిరంతా హాయిగా బాబు రొమాన్స్ లో టాప్ క్లాస్. ఆయన కామెడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్. ఆయన మొదలు పెడితే ఫన్ నాన్ స్టాప్. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించవచ్చు 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి నీ తలకాయ. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. మీకు మీరే సాటి బాబు గారు. మాస్ పల్స్ తెలిసిన సింగిల్ హ్యాండ్ గణేష్, మన విక్టరీ వెంకటేష్. అమ్మాయి బాబు అమ్మాయి బాబు